మన భారతదేశం ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఇప్పటికే దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ ప్రారంభించిన ఆపరేషన్కు పాకిస్తాన్ ఇంకా షాక్లోనే ఉంది. ఈ ఆపరేషన్కు సంబంధించి సోషల్ మీడియాలో నిమిషానికి వేల సంఖ్యలో పోస్టులు అప్లోడ్ అవుతున్నాయి. ఒక పక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతం గురించి స్పందిస్తుంటే, మరోపక్క ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ మధ్యకాలంలో ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ అసలు పాక్తో భారత్ యుద్ధం జరుగుతుందా అనే విషయంపై ఈ మధ్య విశ్లేషణ ఇచ్చిన నా అన్వేషణ యూట్యూబర్పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ అరగుడ్డు ఆమ్లెట్, ఈ అరకొర అవగాహనతో ఇచ్చే విశ్లేషణలు ఇప్పటికైనా ఆపితే బెటర్ అని సూచిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, భారత్తో పాక్ యుద్ధం టాపిక్పై కొన్ని రోజుల ముందు నుండే ఛానల్స్ మరియు ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేశారు. దీనిపై సెటైర్ వేస్తూ ఓ విశ్లేషణతో ముందుకొచ్చాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. ఇదంతా డబ్బులు సంపాదించే టెక్నిక్ అని విమర్శించాడు. ఆర్థికంగా భారతదేశం ఎదుగుతుందని, బుద్ధున్నోడెవడైనా ఈ సమయంలో యుద్ధం చేస్తాడా అంటూ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి అటాక్ చేశారంటే అది మన తప్పేనని, తాము బాగుపడకపోయినా పర్వాలేదు శత్రుదేశం నాశనం కావాలని పాక్ ఎప్పటినుంచో చూస్తుందని, అలాంటప్పుడు మనమే జాగ్రత్త పడాల్సిందన్నాడు. ఇక పాక్కు అసలైన శత్రువు ఆఫ్ఘనిస్తాన్ అని, యుద్ధం జరిగితే ఆ రెండు దేశాల మధ్య జరుగుతుందన్నాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అటాక్ విషయంలో ఇండియన్ ఆర్మీని బ్లేమ్ చేయడమేంటి? ఇన్ని దేశాలు తిరిగిన అనుభవంతో చెప్తున్నా అంటాడు. కాని సొంత ఇండియన్ ఆర్మీనే తెలతాడు అని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటోళ్లను ఏమనాలంటూ ఇంకొందరు కామెంట్ చేస్తుంటే, మొత్తానికి కామెడీ పీస్ అయిపోయాడని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే తన విశ్లేషణ వీడియోలతో ఒక పక్క ప్రజలకు చికాకు కలిగిస్తూనే, మరో పక్క కేసులలో ఇరుక్కుంటున్నాడు ఈ అన్వేష్. ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికంగా ఇంత ఎదుగుతున్న దేశం ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా యుద్ధం చేస్తారా? ఇప్పుడు చెప్పండి, మీరు యుద్ధం జరుగుతుందా? అది జరగదు కదా. మీకు అర్థమైంది కదా. మళ్ళీ వచ్చి చెప్తాను, మన తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా న్యూస్ ఛానల్, ఇంటికి ఒక ఛానల్ ఉంది, ఇంకా యూట్యూబ్ ఛానల్. ఒక్కొక్కడు 20 వీడియోలు యుద్ధం వస్తుందని, ఒక 40 గంటల్లోనూ, ఒక 30 గంటలు, ఒక 28 గంటలు ఇష్టాసరంగా వాళ్ళు ఎవరు నోటికి ఏది వస్తుంది. ఎందుకంటే డబ్బులు కావాలి, బతకాలి కదా. యుద్ధం అనే సెంటిమెంట్ని క్యాష్ చేసుకొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. జనాలు భయభ్రాంతులు ఇప్పుడు యుద్ధం రాదంటే ఎవరైనా చూస్తారా? యుద్ధం వస్తుందని అందరూ చూస్తాం, ఏమైపోతుందని ఆ టెన్స్ అది క్యాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, పాకిస్తాను మనం యుద్ధం చేయక్కర్లేదు. మన ఇండియా ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹4. మనం ఎదుగుతున్నాం. జీడీపీలో 6-7% ఉంది. ఏమో నెక్స్ట్ ఇయర్ ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹6 అయిపోతుంది. 2030కి వచ్చేసరికి ₹1 వచ్చేసి పాకిస్తాన్ ₹15. ఇంకా అంత పేద దేశాన్ని మనం కొట్టేది ఏంటి? అదే అయినా అన్ని విధాల నష్టాల్లో ఉందబ్బా అది. పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ కన్నా స్ట్రాంగ్గా ఉంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ సమబుజ్జి ఎవరైనా ఉన్నారంటే అది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. ఇద్దరు ముస్లిమ్స్ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని చేస్తున్నారు. సామాన్యులు అలాగే. ఆయన మనం కూడా చంపక్కర్లేదు. ఆ బలూచిస్తాన్కి మనం ఇండైరెక్ట్గా ఆ బలూచిస్తాన్ చాలు కొట్టుకుని చంపడానికి. పాకిస్తాన్కి అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు నుంచి బలూచిస్తాన్ అని చెప్పి కొడుక్కి చంపేస్తున్నాడు. అది వదిలేసి మన అంత పెద్ద దేశం, ఆర్థికంగా ఇంత ఎదుగుతున్న దేశం ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా యుద్ధం చేస్తారా? ఇప్పుడు చెప్పండి, మీరు యుద్ధం జరుగుతుందా? అది జరగదు కదా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కానీ ఒక రోజు మర్చిపోయి, జాగ్రత్తగా ఒక రోజు మర్చిపోయి తాళం వేయడం మర్చిపోయాను, కుక్కను కట్టడం మర్చిపోయాను. కుక్క ఇటో వెళ్ళిపోయింది, తాళం తీసింది, చూశారు దొంగలు చొరబాడి మొత్తం ఇంటినంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది? నీదే అన్వేషు. 365 రోజులు చేసావు కానీ ఒక రోజు మర్చిపోయావు కదా. అదే జరిగింది. ఇప్పుడు తప్పు భారతదేశం. నువ్వు మన ఆర్మీ వ్యవస్థ మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ళందరూ చొరబడ్డారు. మనం భద్రత, మనకు సరిహద్దు ప్రాంతాలు కఠినంగా ఉండేటప్పుడు పొరుగు దేశం పాకిస్తాన్ ఎప్పుడు నాశనం అయిపోతుందా అని 1000 కళ్ళు వాళ్ళకి తినడానికి తిండి లేదు. కానీ భారతదేశం నాశనమే కోరుకుంటుంది. ఆ దేశం